అంటే తప్పనిసరిగా చూడండి నేను ఎలా చేసాను అన్నది. చక్కగా మా ఫ్యామిలీ మొత్తం ఇక్కడే ఉండి దోశలు వేసుకోవడం తినడం అన్నీ చేసాము. తప్పనిసరిగా ఎలా ఎంజాయ్ చేసాము ఏంటి అనేది చూసి కమెంట్ చేయండి. నన్ను సపోర్ట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒక లైక్ ఇవ్వండి తప్పకుండా. మా ఈరోజు బ్రేక్ఫాస్ట్ లోకి ఏం చేస్తున్నావు? దోశలు వేస్తున్నాను మధు. దోశలు వేసి కొంచెం కొబ్బరి చట్నీ చేసేస్తాను. ఇంకా పుట్నాలు పప్పు వేసి లైట్గా. సరేనా? కూడా వద్దమ్మా చల్లగా అంటే అంటే ఇంకో కొంచెం 125 గ్రామ్స్ దాకా నేను మినపప్పు నానబెట్టేసాను. శుభ్రంగా కడిగాను. ఉత్తి మినపప్పుతో వస్తుందా దోశ? మినపప్పు కాదమ్మా, అందులోను బొంబాయి రవ్వ వేస్తాను. అంటే వైట్ ఉప్మా రవ్వ ఉంటది కదా, అది వేసి చేస్తే బాగా వస్తాయి. మంచిగా మెత్తగా స్మూత్ గా వస్తాయి. నీకేమో క్రిస్పీగా కావాలి కదా, కొంచెం ఎక్కువగా కాదమంటే అవి కూడా క్రిస్పీగా వచ్చేస్తాయి. చేస్తున్నా. డాడీనేమో బొంబాయి రవ్వ ఇమ్మన్నాను, ఇంకా ఇవ్వలేదు. పొద్దున మినపప్పు అడిగా ఇచ్చిన మళ్ళీ ఇదేంటి బొంబాయి రవ్వ అడుగుతున్నందుకు? బొంబాయి రవ్వ అడిగితే ఏమైంది అట్లా వేద్దామనండి. అంటే ఇడ్లీ రవ్వ లేకుండా? ఇడ్లీ రవ్వ లేకుండా బొంబాయి రవ్వతో ఉప్మా రవ్వతో అట్లే చేస్తాను. మరి క్రిస్పీ అయిపోవా బాగా కరకలాడిపోతాను? అలాగే మా నేను వేసి పెడతాను కదా, మీకు స్మూత్ గా చక్కగా జారిపోయేలాగా దోశలు వేసి పెడతాను. సరేనా? ఏదైనా సాధించావు. ఏదైనా సాధిస్తావా? ఏ ప్రాసెస్ చెప్పు. ప్రాసెస్ చెప్తాను. చేసేస్తున్నావు. ఇదిగో ఏం లేదమ్మా, పచ్చిమిర్చి వేసాను, ఆయిల్ వేసి జీలకర్ర వేసాను. ఓకే, కొంచెం మినపప్పు కూడా వేసేద్దాం. ఇక్కడ ఉంది కదా, ఏదైనా సాధ్యం ఉంటే తాలింపులు ఏదో వేసేయాలనిపిస్తుంది. ఉంటే తెచ్చుకోవాలి, సర్లే అనిపిస్తే సర్లే చూద్దు అనిపిస్తుంది. కొబ్బరి చట్నీ చేద్దామని ఇదిగో రాత్రే తురుము పెట్టేసాను పక్కనే. ఇది ఫ్రిడ్జ్ లో పెట్టాను. సర్లే ఇది మరి వేస్ట్ అయిపోద్ది కదా, మనం ఇప్పుడు పచ్చడి చేసేసుకుందాం వేస్ట్ కాకుండా. దాన్ని ఇప్పుడు పిండి అయితే రుబ్బేస్తాను. మనం మినపప్పులో కొంచెం వాటర్ వేసేసుకున్నాం అలాగా. రెండు చేతులతో చేసేయాలి మరి అటు ఇటు. ఇగో ఏగిపోయినాయి అందుకని. మరి కరివేపాకు అది తాలింపులో వేద్దాంలే. ఏగిపోయి పని చేసేస్తాను ఇప్పుడు. నేను ఇప్పుడు ఇదిగోమ్మా ఉప్మా రవ్వ తీసుకున్నాను కదా, అది 125 గ్రామ్సే, కానీ ఇది ½ కేజీ వేసేస్తున్నాను. ఇది ఉత్తి ఇన్స్టెంట్ దోశలో కట్లకు కూడా చాలా బాగా వస్తాయి చూడు, పెరుగైన పెట్టి నానబెట్టుకుంటే. కాబట్టి ఆల్రెడీ మినపప్పు ఉంది, ఇది కొంచెం ఎక్కువ ఉన్నా చక్కగా మెత్తగానే వస్తాయి. కాబట్టి ½ కేజీ దాకా వేసుకుంటున్నా. ఇందులోనే వేసి మిక్సీ పట్టేస్తానే. కొంచెంగా వేసుకుని ఒకేసారి వేస్తే మిక్సీకి అడ్డం పడిపోద్ది కదా, అందుకని అలా వేసుకుంటాను. ఉన్నది కూడా వేసేస్తున్నాను. ఓకే, అప్పుడు బాగా మనం ఇంకా మెత్తగా రుబ్బేసామనుకో, ఇంకా దోశల పిండే చక్కగా బియ్యం వేసి నానబెడతాం చూడు, అలా దోశల పిండి కిందే ఉంటుంది. గట్టిగా పట్టుకో మూతనా పొద్దునా పైకి. అదిగో చూడు ఎంత పైకి వచ్చేసిందో. పట్టుకోకపోతే ఇంక అంతే. ఇదిగో మాట చూడు, కొంచెం రవ్వ కూడా నలిగిపోయింది కదా మంచిగాని. ఇదిగో మనం వేసి మిక్సీ పట్టినందుకు అలా నలిగిపోయింది అనమాట. ఇప్పుడు ఇందులో మనం ఇంకా సాల్ట్ వేయలేదు. ఇలా రుబ్బేసుకుంటే దోశలు చాలా బాగా వస్తాయి. స్మూత్ గా బాగా వస్తాయి. చాలా బాగా వస్తాయి మంచిగా. పైన క్రిస్పీగా ఉంటుంది, లోపల స్మూత్ గా ఉంటుంది, సాఫ్ట్ గా. ఎలా వస్తాయో చూపిస్తారు ఇప్పుడు. చాలా బాగుంటుంది, చాలా ఈజీగా టిఫిన్లో చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రోజుల్లో ఎన్ని రకాలు తెలిసిపోయినాయో. ఎందుకంటే పప్పు నానబెట్టి బియ్యం రుబ్బి ముందు రోజే రుబ్బి నానబెట్టి నైట్ అంతా నానబెట్టాలి, ఇలాంటివన్నీ లేవు ఇప్పుడు. అవును అసలు చాలా అప్పటికప్పుడు కలుపుకుని. అయ్యో అదంతేంటి, ఇప్పుడు ఉప్మా రవ్వ కూడా ప్యాకెట్లు అన్ని తాలింపులు, క్యారెట్లు, ఉల్లిపాయలు అన్ని కలిపేసి ప్యాకెట్లు చేస్తున్నారు. అవును, ఎలా చేసుకుంటారే మరి దారుణం అది. అవి వెజిటేబుల్స్ అన్ని డ్రై చేస్తారు వాళ్ళు. అదే దానికి కూడా రెడీ అయిపోయారు మాధు. అలా చేసున్న దాన్ని కూడా తెచ్చుకొని వాటర్ మరిగించుకొని వేసేసుకుంటున్నారు. ఉప్మా చేసుకోవడానికి కూడా ఇప్పుడు చేసుకునే అంత టైం లేదు. మ్యాగీ ఎలాగో అది అంతే మ్యాగీ ఎలాగో అది అంతే. బా ఎలాగా ఉన్నారంటే జనం, దానికి తగ్గట్టే బిజినెస్లు కూడా నడుస్తున్నాయి. అంటే మనుషులు బట్టే వస్తూ ఉంటాయి ప్రోడక్ట్స్ అన్నవి. వాళ్ళు ఏది కోరుకుంటారో అన్నది డిఫరెంట్ గా ట్రై చేస్తారు. మాధు గ్యాస్ అయిపోయింది.
మొదటికే మోసం. మోసం ఏముంది కానీ ముందే తెప్పించి పెట్టాను కదా సిలిండర్. ఇప్పుడు డాడీ మారుస్తారు. ఏంటి ఇది వేడికి నీళ్ళు చల్లుతుంటే దుస్తుమన్నారు కదా, చల్లగా ఉంది ఏంటనుకుంటే డాడీ పిల్లమ్మ సరే గ్యాస్ పెడతారు. ఓకే ఓకే. కొంచెం దాచుకున్నానండి నేను, మొత్తం అయిపోయిందా కనుక అంట దాచుకుంటానా, అది ఆగిపోతేనే కదా చెప్తాను. పెనం వేడెక్కుతుంది ఏంటి నీళ్ళు చల్లుతుంటే తుచ్చమన్నట్లే. అదే చాలాసేపు అయింది పెట్టి. ఇది ఏది స్టాండ్ లోపలికి ఎక్కడికో వేసేసినట్టు ఉన్నాను కడిగినప్పుడు. లీక్ అవుతుందండి, సరిగ్గా చూడండి వాసన వస్తుందో లేదో సౌండ్. ఒక్కసారి నేను చూసుకుంటా. ఇప్పుడు చూస్తే తెలియదు కనుక వదిలే అంటే ఇక్కడ ఉండేది నేను చూసుకోనా సేఫ్టీ అంతా చూసుకున్నా, నా భయం నాకు ఉండదు కదా. కానీ ఏం భయపడకలేదు, పైన వెలిగిస్తే ఉన్న స్మెల్ కూడా ముందే మనం అన్ని క్లియర్ గా చూసుకుంటే బెటర్ కదా మాది. ఏంటి ఎలాంటి అట్లా. ఇదిగో మళ్ళీ మిక్సీ చూడు ఎలా లూజ్ అయిపోయిందా. నిన్న బిగించానే ఇంకా అస్తమాట ఇలా లూజ్ అవుతూనే ఉన్నాయి నట్లు. అంతే, వేసుకున్న ప్రతిసారి తిప్పుకోవాలి. లేదంటే ఈ నట్టు కూడా ఇందులో పడిపోతుంది మాది, మన చట్నీలో చూసుకోపోతుంది. అంత లూజ్ ఏమి అయిపోయింది. పిండి రుబ్బిన బిగిన్ ఉంది కదా కడిగేసాను, ఇంకా మళ్ళీ మళ్ళీ కడగక్కర్ లేకుండా అది ఇప్పుడు చూసుకోండి మంచిగా. ఇది చూడమ్మా, ఇవి ఇందులో వేసేస్తున్నాను చక్కగా. అవును కొన్ని పుట్నాలు వేస్తాను కదా బాగుంటుందని కొంచెం తీసుకురావాలా? తీసుకురా. ఇదిగో అమ్మ పుట్నాలు. ఇదిగోమ్మా ఇందులో పుట్నాలు కూడా వేసేస్తున్నానే, బాగానే ఉన్నాయి. చింతపండు అలాంటివి ఏమైనా వేస్తావా? వేయను, చింతపండు వేయను, ఏమొద్దు. మనం ఇక్కడ కొంచెం తాలింపు కూడా వేసుకుందాం సరేనా. 2 ఎండుమిర్చి, కొన్ని ఆవాలు. స్టవ్ వెలిగించలేదు ఇంకా. వెలిగిస్తాను. ఆవాలు, జీలకర్ర, కొంచెం కలిమాకు వేసేసుకుని పక్కన కొంచెం ఆయిల్ వేసుకుందామే. ఓకేనా, అవి ఏగుతూ ఉంటాయి. ఇలా చూడు నేను కొబ్బరి వేసేస్తున్నాను ఇందులో, మనం తురుము పెట్టుకున్నది. పెచ్చులు తెస్తే ఇందులోకి వచ్చినాయి. ఇప్పుడు ఇందులో సాల్ట్ మనం తగినంత సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టద్దు. ఓకే. అమ్మ మనకి కొబ్బరి చట్నీ రెడీ. సూపర్. శనగపప్పు కొబ్బరి చట్నీ మనం ఇక్కడ వేగిపోయిన తర్వాత ఇదిగమ్మ పిండిలో సాల్ట్ వేయలేదు కదా ఇందాక. ఇప్పుడు మనం సరిపడినంత సాల్ట్ వేసేసుకొని ఇలాగా కలిపేసుకోవడం. చూడు దోశల పిండి ఎంత బాగా వచ్చింది కదా మంచిగా. అంతే, అది గ్యాస్ బంద్ చేసేమా? బంద్ చేసేసాం. కొంచెం చల్లారాక తాలింపు చట్నీ వేసేద్దాం అందులోనే. సరే. ఇప్పుడు ఈలోగా మనం దోశలు వేసేద్దాం. ఇదిగో ఓకే. చుట్టూ ఇలా ఆయిల్ వేసేసుకుందామే. అబ్బా దీన్ని బట్టి నేను మొన్న వేసిన హెల్తీ దోశకి అంత ఆయిల్ అసలు వేయలేదు, అసలు ఆయిల్ వేయలేదు. ఏదో 2 చుక్కలు వదిలేవు అంతే. అయినా కూడా ఎంత బాగా వచ్చాయి. ఇప్పుడు చూడు దోశ ఎలా ఊడిపోతుందో చూడు. అదే అన్న, ఫస్ట్ ఆయిల్ తక్కువ వేసాను కాబట్టి నాకు ఫస్ట్ 2-3 దోశలు సరిగ్గా రాలేదు, కానీ తర్వాత అలవాటు అయ్యే కొద్దీ వచ్చేసాయి. ఇదిగో చట్నీ ఇందులో వేసేస్తున్నానే. ఓహో భలే ఉంది. ఓకే కలిపి చూడు ఎంత ఈజీగా వచ్చేస్తుంది. ఓకే మనకి దోశలు కూడా రెడీ అయిపోయినాయి, ఇంకొకళ్ళు తినడమే ఉంది.
ఇదిగో మనకి దోశ రెడీ. ఓకే ఓకే. ఇంకా కొబ్బరి చట్నీ వేసేవనా తినేస్తావా? అబ్బా ఏముంది, భలే ఉంది. నువ్వు తినమ్మా ఫస్ట్ అట్టు పోనీ. డాడీని పిలు, డాడీకి ఇద్దాం. సరే. పిలిచావమ్మా? పిలిచాను. మరి ఇంకా రాలేదా? అక్కడ ఉన్నారు కస్టమర్స్. ఉన్నారే కాదు, దోశల పిండి చూసారా, ఇంకా కొన్ని నీళ్ళు వేసాను మధు. ఇలా చూడు, ఇంకా పలుచగా అవడం కోసం ఇంకా వేసాను, చక్కగా ఇంకా బాగా వచ్చింది. లావుగా కాకుండా మీద కొంచెం సన్నగా వచ్చింది. ఇప్పుడు దోశల పిండి కూడా ఇంట్లో రుబ్బుకోలేక మధు, పిండిలు అమ్ముతున్నారు తెలుసా బయట. చాలా మంది వెళ్ళి కొనుక్కొని తెచ్చుకుని ఆ పిండి కొనుక్కొని దోశలు వేసుకుంటున్నారు. దోశలు ఇడ్లీ పిండి, పెసరపిండి, అన్ని ఐటమ్స్ పిండిలో అమ్ముతున్నారు ఇప్పుడు బయట. ఇప్పుడు అంత ఖాళీ లేదు కదా, మళ్ళీ జాబుల కోసం వాటి కోసం పరిగెడుతున్నారు కదా పాపం. అది అండి ఇంకా రాలేదు. వాటి కోసం పాపం అన్ని బయట కొనుక్కోవడమే అయిపోతుంది. ఇంట్లో చేసుకుని మంచి మనశ్శాంతిగా తిందాం. ఆ తిండి కూడా సరిగ్గా తినరు. ఆ పరుగు టైం అయిపోయింది, ఇప్పుడు ఈ దోశ వేసుకుని పరుగు. ప్రశాంతంగా తినే టైం కూడా లేదు వాళ్ళకి అసలు. ఎన్ని చేసినా మనం ప్రొద్దుటే టిఫిన్ తినకుండా ఉండలేము. అది టీలు కాఫీలు అలవాటైన వాళ్ళైతే మార్నింగ్ వాళ్ళకి టీలు కాఫీలు పడిపోవాల్సిందే. అవి కూడా దేనికోసమైనా మనం ఎంత సంపాదించినా ఈ తిండి కోసమే. అవునా? మార్నింగ్ టిఫిన్, టీలు, మధ్యాహ్నం లంచ్, సాయంత్రం డిన్నర్, మధ్యలో స్నాక్స్, ఇవన్నిటి కోసమే మనం ఎంత కష్టపడ్డా అవే ప్రశాంతంగా తినలేకపోతే ఇంకేంటి సంపాదించి ఏం వాల్యూ నాకు అర్థం అవ్వట్లేదు. అసలు ఇంత కూడా ప్రశాంతంగా తినడానికి లేదు, మంచి ఫుడ్ తినడానికి లేదు. తింటే డబ్బులు ఉన్నాయి జేబులో, ఇంత ఇలా కట్ట ఉంది, వెళ్ళి బయట కొనుక్కు తిందాం కదా, అదే ఉంటుంది. ఎందుకు అది నవ్వుతున్నావు? నువ్వు ఇలాంటి చెప్పమంటే ఇంకా చెప్తూనే మరి నా మనసు కనిపించింది మాధు, అయ్యి అందుకే చెప్తాను. నా మనసులో ఉన్నది చెప్పద్దా ఏంటి? చెప్పు. ఇదిగో మంచిగా చూడండి, రోజులు రెడీ అయిపోయినాయి కానీ ఇంకా డాడీ రాలేదు. ఎంత బాగా వస్తున్నాయి దోశలు కదా, చాలా బాగా వస్తుంది. అప్పటికప్పుడు వీలు కుదిరినప్పుడు ఇలా చేసుకున్నా వాళ్ళకి ఈజీగా ఉంటుంది. బయటికి పరిగెట్టక్కర్ లేకుండా చేసేసుకోవచ్చు. వచ్చారా? రండి అబ్బా, వేసి వేడివేడిగా తింటారు అంటే ఎక్కడ వస్తున్నా తినండి. ఎలా ఉందో చెప్పండి. అవును, చట్నీలో నేను ఉప్పు సరిపోయింది చూడలే, డాడీ చెప్తారు. సరిపోయింది కొంచెం. మీకు ఎలా ఉందో చెప్పండి. సరిపోయింది, ఉప్పు కూడా చాలా బాగుంది. దోశలు బాగా వస్తున్నాయిగా, మరి సూపర్గా వస్తాయి. ఎంత బాగున్నాయి, చాలా బాగున్నాయి, చాలా చాలా బాగుంటాయి. మరి మొన్న అదే మినపిండి కూడా లేకుండా దోశలు వేసి పెట్టలేదా? రవ్వ, చక్కగా మైదా, వరిపిండి కదా మరి ఇన్స్టెంట్ దోశ. ఇప్పుడైతే కొంచెం మినపప్పు నానబెట్టి ఓన్లీ గోధుమ రవ్వ ఒకటే వేసాను. చాలా స్మూత్ గా, గోధుమ రవ్వ అంటేనే స్మూత్ గా వస్తాయి, చక్కగా మనకు కావాల్సినట్టు వచ్చేస్తుంది. ఉప్మా రవ్వతో ఎలాంటి ఐటమ్ అయినా అని దాంతో స్నాక్స్ కూడా చేస్తున్నారు కదా ఈ మధ్య, అన్ని రకాలు. అసలు బొంబాయి రవ్వ లేకుండా ఏ ఐటమ్ చేయట్లేదు. బొంబాయి రవ్వ అయితే మరి క్రిస్పీగా వస్తుంది అంటాం కదా, క్రిస్పీగా కాల్చేదాన్ని బట్టి ఏం రావు, ఇలా మెత్తగానే వస్తాయి. మీరే మంచి క్రిస్పీ అంటారు, అందుకే నేను వేసి చూపిస్తాను మీకు, ఆగండి అంటున్నాను. చాలా చాలా స్మూత్ గా ఉంది. మీకేమో ఆ క్రిస్పీ రాకపోయినా సరే అలా ఉంచి పొయ్యి మీద కొంచెం అట్లా చేసి ఇవ్వాలి మాదిరికి. అది మనకైతే ఇలా మెత్తగా ఉన్నా చక్కగా తినేస్తాం. కొంచెం ఎక్కువ రోస్ట్ చేస్తే క్రిస్పీగా వస్తుంది. అమ్మ మీరు స్మూత్ గా ఉండాలి మీకు. దోశలు మాత్రం చాలా కొబ్బరి చట్నీ దోశలు. సాయి రామ్మా, టిఫిన్ ఇదిగో రెడీ. వచ్చి దండం పెట్టేసుకున్నావా? ఇంకా లేదు, పెట్టుకుంటే ఈలోగా దోశ కాలుతా ఉంటుంది. సాయి ఇది ఎలా ఉందో చెప్పాలి నువ్వు కూడా. ఒకరు చెప్తే సరిపోదు, తినే వాళ్ళందరూ కూడా ఎలా ఉందని చాడగా కంపల్సరీ కదా, మనకి అప్పుడే తృప్తిగా అనిపిస్తుంది. దోశలు చూడు ఎంత పలసగా కావాల్సినట్టు, చాలా బాగా మనం ఎలా తిట్టే అలా తినిపోదు. నేను తేపిండి మంచిగాని. ఎలా ఉందిరా? చాలా సూపర్ గా ఉంది. అవును సూపర్. తిని మరి
వేస్తా ఉంటాను, తినేసేయి. చూడు మాది కింద ఉన్న పెనం అంటుంది ఇందులోంచి కదా. అవును. చూడు ఎంత పలచగా వచ్చిందో దోశ. చాలా చక్కగా బాగా వచ్చాయి. కొంచెం ఒక 100 గ్రాముల మినపప్పు నానబెట్టుకున్నా సరిపోతుంది. ఈ ఒక ½ కేజీ రవ్వ వేసాను, ఇంకా బొంబాయి రవ్వ. ఎంత బాగా వచ్చినాయి చక్కగా దోశలు వచ్చాయి, సూపర్గా. సూపర్. అందరికీ వేసావు, నువ్వు తిన్నావా? ఇదిగోండి తింటున్నాను. వేస్తారా నాకు కొంచెం? ఇదిగో నేను ఒకటి వేసుకున్నా, వేయండి ఇప్పుడు తింటా ఉంటాను. ఇదిగో మరి ఇదిగో అందరికీ బాగా వస్తాయి. అబ్బా కలిపోతుంది. ఏది డాడీ వేసేస్తున్నారు చూడు మాది. ఫాస్ట్గా తిప్పేయాలి ముందే. చాలా బాగా వస్తుంది. నాకు పాలచగా వేయండి, లావు వేసేస్తున్నారు. లేదు బ్లాగ్ వేద్దామన్నా ట్రై చేస్తే కూడా ఛాన్స్ లేదు, అంతా పలసగా వస్తున్నాయి. పిండి అలా ఉంది మంచిగా, ఇంకా పలచగా వస్తుంది అది. అయితే వేద్దాం. చాలా స్మూత్ గా ఉన్నాయి మాది. ఎంత బాగా వచ్చినాయో దోశలు. చాలా చాలా బాగున్నాయి. చట్నీ అది అదిరిపోయింది కాంబినేషన్. కొబ్బరి చట్నీ ఇది చక్కగా స్మూత్ గా వెళ్ళిపోతున్నాయి. చాలా బాగా వచ్చినాయి. వీళ్ళకేమో పలచగా వేసి పెడితే డాడీ చూడకు ఎంత లావు దొడ్డుగా వేస్తున్నారు. ఫస్ట్ ఐటమ్, ఫస్ట్ దోశ కదా, నేను వేసి చూద్దాం. 1-2 వేస్తే కానీ ఆ లెక్క తెలియదు. ఆ 1-2 తోటి పొడుగు నిండిపోద్ది. పలచగా వేయండి ఇప్పుడు. ఏది జరిగి చూద్దాం. పలచగా మధ్యలోంచి తిప్పుకుంటే చివరికి రావాలి. మధ్యలో కూడా తిప్పండి, అప్పుడు ఇంకా క్రిస్పీ. అలా క్రిస్పీతే అయిపోయా. చాలా బాగా వచ్చినాయి కదా దోశలు, సూపర్ గా ఉన్నాయి. ఇలా ఒక్కసారి మీరు ట్రై చేయండి. ఎవరైనా ట్రై చేసి ఉంటే ఆల్రెడీ అంత ముందు కూడా కమెంట్ చేయండి తప్పకుండా. నేను కూడా ఇలా వేసుకున్నాను అమ్మా అని కమెంట్ చేస్తే ఓ తింటున్నారు అనమాట అనిపిస్తుంది కదా. సూపర్ ఉన్నాయి కదా. నువ్వు ఫస్ట్ టైం చూస్తున్నారమ్మా, నువ్వు చట్నీని అంతలా ముంచి తింటాము. మెత్తగా ఉన్నాయి కదా మంచిగా. అదే లైట్ గా ముంచుతావు నువ్వు. అది వేరు, కొంచెం ఘాటుగా ఉంటాయి. ఇందులో పెద్ద ఘాటు ఏం లేదు కదా. చాలా బాగున్నాయి, సూపర్ గా ఉన్నాయి. ఏది జరిగి తిప్పుతాను. దోశలు ఎదిరిపోయింది, ఇంత మంచి టిఫిన్. సైడ్ కాలే మంట ఒక సైడ్ తక్కువ, ఒక సైడ్ ఎక్కువ వస్తే అలా ఉంటుంది. ఒక సైడ్ బాగా కాలిపోతే ఒక సైడ్ బాగా కాలదు.